వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మంచి ఫైబర్ గలది పెసరట్టు దోశ. పెసరట్టు దోశ విత్ చట్నీ, పల్లీ చట్నీతో ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇవి తింటే మంచి రిచ్ ప్రోటీను, మంచి ఫైబరు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది తప్పక చూడండి. ఈ పెసరట్టు దోశలోకి మనకు చట్నీ కావాలి కాబట్టి పల్లీల చట్నీ చేసుకుందాం. పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది, మస్తు ఉంటుంది. దీన్ని తినడానికి మస్తు ఇష్టపడతారు. పల్లీల చట్నీ చేయడానికి ముందుగా మనకు కొంచెం నువ్వులు, ఒక హాఫ్ కప్పు పల్లీలు, కొంచెం కాజు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఇవి కావాల్సిన పదార్థాలు. వీటితో పాటు కొంచెం జీలకర్ర, సాల్ట్, ఇవి కూడా అవసరం ఉంటాయి. వీటితో మనం పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ముకుడు పెట్టేసుకొని పల్లీలను ఏం చేసుకుందాం. ముకుడు పెట్టుకున్నాం కదా, ఈ ముకుడులో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని దానిలో ఈ పీనట్స్ వేసేసుకొని ఏం చేసి పెట్టుకుందాం. లేగినాయి కదా, ఈ పల్లీలు వేగిన తర్వాత కాజు వేసేసుకుందాం. కాజు వేసేసుకొని కాజును జస్ట్ కొంచెం అట్లా చేసేసుకుంటే నేను పల్లీలు ఆల్రెడీ వేగినాయి. పల్లీలు ఎందుకు ముందే అంటే పల్లీలు కొంచెం లేట్ అవుతాయి కాబట్టి దాన్ని కొంచెం ముందే వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనము నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఒక 50 గ్రాములు, 50 గ్రాముల నువ్వులు వేసేసుకొని దీనిలోనే 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మొత్తం కలిపి మళ్ళీ పట్టుకుందాం. వేడి అవుతుంటే మంచిగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ కాజును ఈ నువ్వులు కూడా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. తినేవి కదా, ఇప్పుడు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసుకుని కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా వేపుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఉల్లిగడ్డ, ఆనియన్ వేసుకుంటున్నాం. ఇది కూడా మంచిగా దీనిలో వేయాలి. మంచి గోలాలి. దీన్ని కూడా గోలాలంటే మంచిగా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసాం కదా, దాంతో దీనిలో కలిపే వరకు దీన్ని మంచిగా ఆనియన్ కొంచెం లైట్గా ఉడికినట్టు కావాలి. అప్పుడు సూపర్గా టేస్ట్ వస్తుంది అన్నట్టు పల్లీల చట్నీ. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా గోలుతుంది కదా, ఇప్పుడు దీనిలో మనం 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఈ చట్నీకి సరిపోతుంది. 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మంచి కలర్ వచ్చింది చూడండి, కలర్ సూపర్గా వచ్చింది. ఈ కలర్ సూపర్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. పచ్చి కొత్తిమీర మొత్తం వేసేసుకొని దీన్ని కూడా కలిపి తర్వాత ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మనము గ్రైండర్లో వేసుకోవాలి. ఇప్పుడు చల్లారింది కదా, దీన్ని గ్రైండర్లో వేసేసుకొని గ్రైండింగ్ చేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ చిక్కగా అయింది, కొంచెం వాటర్ పోసేసుకొని దీనిలో ఏంటంటే అందరూ కొంచెం చింతపండు వేస్తారు, నేను మాత్రం నిమ్మకాయ వేస్తున్నాను. దీనిలో నిమ్మకాయ కొంచెం రసం పిండేస్తే చట్నీ పుల్లగా కొంచెం పులుపుగా సూపర్గా ఉంటుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు పులుపు వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసేసి ఇంకొంచెం లిక్విడ్ చేసుకుందాం. ఈ చట్నీలోకి మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని దీనిలో కొంచెం వెల్లిపాయను, కరివేపాకు వేసేసుకుందాం. దీంతో పాటు జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసేసుకొని దీన్ని బాగా ఈ విధంగా వేయించుకొని ఆ పల్లీల చట్నీలో వేసుకొని తింటే ఆహా అదిరిపోతుంది. ఇవి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పల్లీల చట్నీ అని అనుకుంటున్నారా? ఇవాళ పెసరట్టు దోశ వేయబోతున్నాను. పెసరట్టు దోశకి ఈ పల్లీల చట్నీతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకొరకే ఇది మీకు చూపిస్తున్నాను. ఇది బాగా మంచిగా ఈ వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేసాం కదా, అంత కలిపి ఇప్పుడు మంచిగా వచ్చేసింది, గోలింది మంచిగా. ఈ గోలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి ఈ మొత్తం తీసేసి ఈ డైరెక్ట్ ఇప్పుడు మనం పల్లీ చట్నీ వేసాం కదా, ఈ పల్లీ చట్నీలో వేసేసుకుందాం. వేసుకుంటే సూపర్ టేస్టీతో పల్లీల చట్నీ రెడీ.
సూపర్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని మీకు దోశ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. పెసరట్టు దోశకి పెసర్లు బియ్యం రెండు కలిపి దాదాపు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలో మనకు బియ్యమును ఇవి అంటే ఒక 3 కప్పుల పెసరపప్పుకు ఒక కప్పు బియ్యం వేసాను. బియ్యం ఎందుకు వేసాను అంటే బియ్యంతో మంచి క్రిస్పీ వస్తుంది అన్నట్టు. పైన దోశ మామూలు పెసరట్టు వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా వస్తుంది ఆ దోశ. కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం బియ్యం కలుపుకుంటేనే చాలా బెటర్ ఉంటుంది. అది మీ ఆప్షన్ అది. మీరు అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా. దీనిలో ఏంటంటే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే మంచి కలర్ వస్తున్నట్టు. దాని కొరకు వేసుకుంటున్నాం. అంటే ఇంకా మొత్తం గ్రైండింగ్ చేసుకున్న తర్వాత అది మిక్స్ చేసుకుంటాం. కొంచెం ఇది చిక్కగా ఉంది, దీనిలో కొంచెం వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనము ఒక 1.5 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వల్ల ఏంటంటే మనకు ఉప్పు వేసుకోలేదు కదా. ఇప్పుడు దాంతో ఇదంతా కలిపి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే సూపర్గా వస్తుంది అన్నట్టు. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. పెసరట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దాంట్లో మనము 1 టీ స్పూను జీలకర్ర వేసుకుంటే మనం తింటూ ఉంటే సూపర్గా వస్తుంది అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మజా వస్తుంది. దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీనిలో కలిపేసేసుకొని మంచిగా మనము దోశలు వేసేసుకుందాం. చూసారు కదా. ఇది అయిన తర్వాత దీనిలో ఇట్లా వేసుకుంటే చూడండి, మనకు దోశకి ఎంత అవసరం అంటే మరీ నీళ్ళు కాకుండా మరీ చిక్కగా కాకుండా దోశకి వేసుకునేంత మందమే ఈ విధంగా ఉండాలి బ్యాటర్. వేసుకునే ముందు ఈ దోశ వేసిన తర్వాత దానిపైన వేసుకోవడానికి మనము ఆనియను, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ప్లస్ అల్లం ఈ 4 పీసులను ఒక పెద్ద ఈ ట్రేలో దీనిలో బౌల్లో వేసేసుకొని మొత్తం మంచిగా పిసికి కలిపి పెట్టుకుందాం. పెట్టుకుంటే ఏమవుతుందంటే దోశ వేసిన తర్వాత పైనుంచి ఇవి వేసుకుంటే సూపర్ టేస్ట్, సూపర్ మజా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఆనియను, ఈ అల్లం ముక్కలు, జీలకర్ర ఒక 1.5 టీ స్పూన్ వేసేసుకొని ఈ 3 మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు దోశ పైన వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్యాన్ వేడైన తర్వాత మనం కొంచెం ఆయిల్ చుక్కలు వేసేసుకొని మధ్యలో వేసేసుకొని ఈ బ్యాటరు ఉంది కదా బ్యాటరు, దాన్ని దోశలాగా మనం తీసుకొని వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఈ విధంగా వేసేసుకొని దోశ సూపర్గా వస్తుంది. ఈ దోశ ఇప్పుడు ఇది మంచిగా గోలిన తర్వాత కింద మంచిగా కాలిన తర్వాత మనం దోశను తీసుకొని ఆ చట్నీ వేసుకొని అద్దుకొని సూప్ తింటే అదిరిపోద్ది. ఇక పైన మనము కట్ చేసుకున్న పీసులు కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే సూపర్గా ఉంటుంది. అప్పుడు ఈ విధంగా దీనికి కొంచెం ఇట్లా తక్కువ ఉందనుకో, మనం తింటూ ఉంటే సూపర్గా వస్తుంది అన్నట్టు. అప్పుడు మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు అయ్యేటప్పుడు దీన్ని మనం తిప్పేసుకుంటే మంచిగా వస్తుంది దోశ, సూపర్గా ఉంటుంది. దోశ ఏ విధంగా వచ్చిందో మంచి కలర్లో వచ్చింది. మంచి పైన క్రిస్పీ ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. ఆనియన్ అవన్నీ వేసాం కదా, సూపర్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దోశ చట్నీతో సూపర్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. అదిరిపోయింది అనుకో దోశలు ఎంత బాగా వస్తున్నాయో, సూపర్గా వస్తున్నాయి కదా దోశలు. టేస్ట్ కూడా సూపర్ అదిరిపోద్ది అండి. చూశారుగా, దోశ విత్ చట్నీ సూపర్గా వచ్చింది. తిన్నాను,
అదిరిపోయింది అనుకోండి. నేను అదిరిపోయిందని అని చెప్పుకోవడం కాదు, మీరు చేసి మీరు అదిరిపోయిందని నా కామెంట్లో పెట్టండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ అప్ మీ నరేందర్.